తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాలోని బడా కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటోంది. ఇప్పటివరకు మొత్తం 11 కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. మరిన్ని కంపెనీలు పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నాయి. తెలంగాణకు పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాలోని బడా కంపెనీలు ముందుకొస్తున్నాయి. తెలంగాణలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది. యుఎస్ లోని ప్రముఖ కంపెనీల అధినేతలు, ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి బృందం వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. 5 రోజుల పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి టీం దాదాపు 11 కంపెనీలతో సమావేశమయ్యాయి. ఈ నెల 4 నుంచి 9 వరకు కుదిరిన ఒప్పందాల్లో భాగంగా కాగ్నిజెంట్ కంపెనీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీం సమావేశమైంది. ఈ భేటీలో అమెరికా తర్వాత హైదరాబాద్లో అతిపెద్ద క్యాంపస్ నెలకొల్పేందుకు ఒప్పుకుంది. హైదరాబాద్కు కాగ్నిజెంట్ రాకతో దాదాపు 15,000 ఉద్యోగాలు రానున్నాయి. అదేవిధంగా వాల్ష్ కారా హోల్డింగ్స్ వి హబ్లో $5 మిలియన్ పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. అభివృద్ధి చెందుతున్న తెలంగాణ స్టార్టప్లలో 100 మిలియన్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక ఆర్సీఎం కంపెనీ ద్వారా 500 హై ఎండ్ టెక్ ఉద్యోగాలు రానున్నాయి. స్వచ్ఛ బయో కంపెనీ మరో 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతూ 500 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. ఇక ట్రైజెన్ టెక్నాలజీ సంస్థ హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్తో పాటు డెలివరీ సెంటర్ నెలకొల్పేందుకు ఒప్పుకుంది. దీనివల్ల దాదాపు 1000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. హెచ్సీఏ హెల్త్ కేర్ సిటీని 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్ గా విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో బృందం ఒప్పందం కుదుర్చుకుంది. కార్నింగ్ గ్లాస్ ట్యూబింగ్ ఫెసిలిటీ కేంద్రంలో వచ్చే ఏడాది వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం చేయనుంది. అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం భారీగా నిధులు అవసరం కానున్నాయి. దీనికోసం వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో సీఎం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం, సహకారం కావాలని కోరారు. వివింట్ ఫార్మా 400 కోట్ల పెట్టుబడి పెట్టడంతో పాటు 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ఒప్పుకుంది. చార్లెస్ స్క్వాబ్ భారతదేశంలోనే మొదటి టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డికి తెలిపింది. హైదరాబాద్లో అమెజాన్ సంస్థ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను పెట్టడం వల్ల 3,000 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. ఈ నెల 10 వరకు అమెరికాలోని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటించనుంది. ఈ నెల 11న దక్షిణ కొరియాలో 4 రోజుల షెడ్యూల్ అనంతరం తిరిగి హైదరాబాద్కు రానున్నారు. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం కావాలని అమెరికాలో జరిగిన పలు సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇన్వెస్టర్లకు అన్ని రకాల సాయం అందిస్తామని చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులకు పుష్కల అవకాశాలున్నాయని రేవంత్ రెడ్డి బృందం కంపెనీలకు భరోసా ఇచ్చారు. ఇంకొన్ని రోజుల పాటు సాగనున్న అమెరికా, దక్షిణ కొరియా టూర్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది.